నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పద్మ అవార్డులంటే ఆయా రంగాల్లో ప్రముఖులకే ఇస్తారు అన్న అపోహల్ని ఒక్కసారి పటాపంచలు చేసింది కేంద్రం. ఈసారి స్వచ్ఛమైన ప్రతిభకు, అచ్చమైన సామాజిక సేవకు పట్టం కట్టింది. జగమెరుగని సామాజిక యోధులకు, నిస్వార్థంగా ముందుకెళ్తున్న సేవా శ్రామికులకు అవార్డులు ప్రకటించింది. రాజకీయ ఒత్తిళ్లను, ఇతర సిఫార్సులను పక్కనబెట్టి ఈ ఏడాది పద్మ అవార్డుల్లో సామాన్యుడికి సముచిత స్థానమిచ్చి తనను తాను గౌరవించుకుంది. ఒక వ్యక్తి శక్తిగా మారి సమాజానికి మార్గదర్శనం చేసినప్పుడు అతని ప్రతిభను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలా ప్రతి దేశం తమ దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పౌరులకి అత్యున్నత పౌర పురస్కారాలు ప్రదానం చేస్తూనే ఉంటుంది. అలా మన దేశంలో కూడా పౌరులకు ఇలా పురస్కారాలు ప్రదానం చేస్తుంది. ఇలా మన ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఇది ప్రతి ఏటా ఇవ్వడం మానేశారు. కానీ భారతరత్న తర్వాత ఏటా ఇచ్చే అవార్డులు పద్మ అవార్డులు. పద్మ విభూషణ్, ఆ తర్వాత పద్మభూషణ్, ఆపై పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటిస్తారు. 1954 నుంచి ఇస్తున్న ఈ అవార్డులు 1978, 79, 1993 నుంచి 1997 సంవత్సరాల మధ్య తప్ప ప్రతి ఏటా ప్రదానం చేస్తూనే ఉన్నారు. కళలు, సామాజిక సేవలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వ్యాపార వాణిజ్యాలు, మెడిసిన్, విద్య మరియు సాహిత్యం ఈ భేదాలు లేకుండా అంతా ఈ అవార్డు అందుకోవడానికి అర్హులే. కొన్ని సందర్భాల్లో విదేశీ ప్రముఖులకు కూడా ఈ అవార్డులు ప్రకటిస్తారు. మరికొందరికి మరణానంతరం కూడా ప్రకటిస్తారు. ప్రతి ఏటా ఈ అవార్డుల జాబితా విడుదల చేశాక వాటిపై ఏదో ఒక వివాదం పుట్టుకొచ్చేది. అర్హులను పక్కన పెట్టి కేవలం పలుకుబడి ఉన్న వారికే ఇచ్చారన్న విమర్శలు వినిపించేవి. కానీ ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రకటన చేశాక అంతటా హర్షాతిరేకాలే తప్ప మరొకటి వినిపించలేదు. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో రాజకీయ వాసనలు లేవు, బడాబాబుల సిఫార్సులు లేవు, పారిశ్రామికవేత్తల ఒత్తిళ్లు లేవు. ప్రతి ఏటా పద్మశ్రీ అవార్డుల లిస్టు చదవగానే చాలా మంది ప్రముఖుల పేర్లే ఉండేవి. కానీ ఈ ఏడాది జాబితాలో ఉన్న వాళ్లు కూడా గొప్పవాళ్లే అయినా వాళ్లలో ప్రముఖుల కన్నా ఈయన పేరు దరిపల్లి రామయ్య. వయస్సు 67 ఏళ్లు. రామయ్య అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం మండలంలో రెడ్డిపల్లి గ్రామంలో ఓ చిన్న ఇంటి చుట్టూ వందలాది మొక్కలు పెట్టుకుని ఉండే ఓ సాధారణ జీవి రామయ్య. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా ఉచితంగా మొక్కలిచ్చి పంపిస్తారు. అడిగిన వాళ్లకు అడిగినన్ని మొక్కలు ఇవ్వడమే కాదు, అంతకు మించి మొక్కలు నాటారాయన. 7 ఏళ్ల వయసు నుంచి గడిచిన 60 ఏళ్లుగా రామయ్య ప్రకృతి మాతకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఆయన నాటిన మొక్కలు, పంచిన మొక్కలు లెక్కేస్తే 1 కోటికి పైమాటే. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనగా మాలలు వేస్తారు. అయ్యప్ప స్వామి మాలని, అదో మాలని, ప్రతి మనిషి గ్రీన్ మాల వేయాలని చెప్తా ఉంటా. ఏ మాల వేసినా కూడా దేవుడికి పండ్లు పూలు కావాలి. వాటిని సృష్టించే పని కూడా మొక్కలు నాటడం కూడా దైవపూజగానే భావించాలి. తనకున్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలు ఈ మొక్కల పెంపకం కోసమే కేటాయించారు. మిగిలిన 3 ఎకరాలు అమ్మేసి దాంతో మొక్కలు పెంచడం, పంచడం మొదలుపెట్టారు. తన భార్య జానకమ్మతో కలిసి ఓ చిన్న మోటార్ సైకిల్ మీద ఊరూరు తిరుగుతూ మొక్కలు పంచుతారు. వృక్షో రక్షతి రక్షిత అన్న ప్లక్కార్డులు తన తలకు తగిలించుకుని మొక్కలను నాటమని ప్రచారం చేస్తూ తిరుగుతుంటారు. ఇలా వనజీవిగా పేరు తెచ్చుకున్నాడు రామయ్య. మొక్కలను పెంచాలన్న అవగాహన కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మరింత ప్రచారం చెయ్యాలంటారాయన. పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నందనవనంలో విహరిస్తే వచ్చే ఆనందాలుగా భావిస్తా ఉన్నా. ఈ పద్మశ్రీ అవార్డు ద్వారా ఇంకా నాలాంటి వనజీవులు తయారవుతారని నాలో ఆశాభావం. ఈ వనసృహ ప్రజలలోకి పోవాలంటే కరెన్సీ నోట్లపైన ప్రభుత్వం వారు మొక్క నాటే చిత్రం మహాత్మా గాంధీ మొక్క నాటుతున్నట్టు రావాలి. పెద్దలు ఎవరైనా నెహ్రూ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇందిరమ్మ గారు కానీ
మహనీయులందరూ ఓహో గాంధీ తాతే చెట్టేస్తాడని పిల్లలు వేస్తూ ఉంటారు. రామయ్య ఒక్కరే కాదు, చింతకింది మల్లేశం అనే ఔత్సాహికుని కూడా పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అమ్మ కష్టం చూడలేని ఓ కొడుకు ఆవిష్కరించిన ఓ అద్భుత పరికరానికి ఈసారి పద్మశ్రీ వరించింది. మల్లేశం చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే, కానీ ఆయనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో సారాజీపేట గ్రామంలో ఓ నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన మల్లేశం చిన్నతనంలో కటిక పేదరికం అనుభవించాడు. చిన్నతనంలో మగ్గం నేయడంలో ఆసుపోయడానికి తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. ఒక చీర ఆసుపోయాలంటే కనీసం దారాన్ని పిన్నుల చుట్టూ 9,000 సార్లు అటూ ఇటూ తిప్పాలి. అంటే రోజుకు 18,000 సార్లు తిప్పితే కాని 2 చీరలు తయారవవు. ఈ మొత్తం 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇలా రోజు చీరకి ఆసుపోసేసరికి వేళ్లు పీక్కుపోయి భుజం పట్టేసి కంటిచూపు దెబ్బతిన్న తన తల్లిని చూసి అమ్మ కోసం 5 ఏళ్ల పాటు శ్రమించి ఆసు యంత్రాన్ని రూపొందించాడు. ఆయన ఆసు యంత్రాన్ని తయారు చేస్తానని చెప్పినప్పుడు స్నేహితులు, మిగిలిన కార్మికులు నిరుత్సాహపరిచారు. అసలు సాధ్యం కాదన్నారు. కానీ హైదరాబాదులో చిరుద్యోగిగా పనిచేస్తూనే తనకున్న పరిజ్ఞానంతో ఆ యంత్రాన్ని తయారు చేశాడు. ఇలా 7 ఏళ్ల పాటు ఎన్నో రకాలుగా యంత్రాల్ని తయారు చేసి చివరికి తుది రూపునిచ్చాడు. ఈ యంత్రాన్ని ఒక్కసారి మగ్గం మీద అమరిస్తే దానికదే ఆసుపోసేస్తుంది. సాధారణంగా మామూలుగా ఆసుపోయడానికి 6-7 గంటలు పడితే ఈ యంత్రం ద్వారా గంటన్నర వ్యవధిలో పని అయిపోతుంది. దీన్ని జస్ట్ మామూలుగా ఆపరేట్ చేస్తే చాలు. మల్లేశం తయారు చేసిన ఈ చిన్న యంత్రం ఆసియాలోనే గొప్ప ఆవిష్కరణగా పేరు తెచ్చుకుంది. మల్లేశం చేసిన కృషికి 2009లో ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. 2011లో ఆయన యంత్రం మీద పేటెంట్ హక్కులు కూడా దక్కించుకున్నారు. ఈ అవార్డు రావడం నాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంత పెద్ద గౌరవం లభించడం ఒక చిన్న చేనేత కార్మికుడుగా నిజంగా నేను ఆనందాన్ని తట్టుకోలేనంత ఉన్నది. ఇలాంటి గౌరవం లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మా అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి ఈ పని వదులుకొని పోలేక ఈ పనిలోనే స్థిరపడాలి, ఈ యొక్క ఆసు పోయడానికి ఎందుకు ఇంత కష్టపడుతుందని చెప్పేసి 7 సంవత్సరాలు కష్టపడి ఈ యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. తయారు చేసిన తర్వాత నా తోటి కార్మికులందరూ కూడా మల్లేశం ఈ యంత్రం అయితే వచ్చింది, ఇలాంటి యంత్రాన్ని నువ్వు కూడా మాకు అందరికి తయారు చేసి ఇచ్చి మా కష్టాన్ని కూడా తప్పించు అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను కోరుకుంటే దానికి నేను ఆలోచించి ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు దాదాపు 850 ఆసు యంత్రాలను నల్గొండ జిల్లా, పోచంపల్లి, వరంగల్ జిల్లాలో జనగామ, ఎల్లమలగా, బచ్చనపేట ఈ చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 10,000 కుటుంబాలు ఈ పోచంపల్లి చేనేత వ్యవస్థపై ఆధారపడ్డ వాళ్ళందరికీ ఈ దాదాపుగా అందించడం జరిగింది. ఇంకా కూడా చాలా అవసరాలు ఉన్నాయి. వాళ్ళ అవసరాలను కూడా త్వరలోనే మేము ప్రయత్నం చేస్తున్నాం తీర్చడానికి. తన తల్లి కష్టాన్ని చూసి చలించిపోయిన మల్లేశం అదే స్ఫూర్తితో తయారు చేసిన ఈ యంత్రానికి తన అమ్మ పేరునే పెట్టుకున్నాడు. అలా ఈ ఆసు యంత్రం పేరు లక్ష్మీ ఆసు యంత్రంగా ఇది మార్కెట్లోకి వచ్చింది. 2011లో ఫోర్బ్స్ పత్రికలో మల్లేశానికి చోటు దక్కింది. ఈ యంత్రానికి సాఫ్ట్వేర్ తయారు చేస్తామని కొన్ని అమెరికన్ కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ మల్లేశం మాత్రం ఈ యంత్రాన్ని తనలాంటి నిరుపేద చేనేత కుటుంబాలకు అందించాలన్న ఆలోచనతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ముందుకెళ్తున్నాడు. 25,000 ఖర్చయ్యే ఈ యంత్రాన్ని కేవలం 13,000కే అందిస్తున్నారు మల్లేశం. ముందు ముందు ఇంకా చౌకగా అందించాలని చూస్తున్నారు. ఇలా నిస్వార్థంగా సమాజం కోసం, తనలాంటి చేనేత కుటుంబాల కోసం ఆయన పడ్డ శ్రమకు ఈనాడు పద్మశ్రీ వరించింది. బ్యాక్ ఒక్క రామయ్య, మల్లేశంలే కాదు ఎందరో సామాన్య యోధులకు ఈసారి ప్రభుత్వం పద్మశ్రీలతో సత్కరించింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటి వరకు ఢిల్లీ ముఖం కూడా చూసి ఉండరు. కానీ వారిని కూడా కేవలం ప్రతిభ ఆధారంగానే ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగు పద్మాలను కేంద్రం గుర్తించడం, వారికి సముచిత గౌరవాన్నిచ్చి సత్కరించడం ఇదే తొలిసారి.
ప్రతి ఏటా పద్మ పురస్కారాలు ప్రకటించినప్పుడు తెలుగు వాళ్ల పేర్లు వెతుక్కోవాల్సొచ్చేది. కానీ ఈ ఏడాది మాత్రం ఆ జాబితాలో తెలుగు పద్మాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే విరిశాయి. ఈ జాబితాలో విరిసిన మరో సామాన్యుడు, తన ప్రతిభతో రాళ్లకు కూడా ప్రాణం పోసిన అమరశిల్పి ఎక్కా యాదగిరిరావుకు ఈసారి పద్మశ్రీ పురస్కారం వరించింది. హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపాన్ని నిర్మించిన కళాకారుడు యాదగిరిరావే. జూలై 25న హైదరాబాద్ లో జన్మించిన యాదగిరి చిన్ననాటి నుంచే బాబాయ్ ఎక్కా రాఘవుల స్ఫూర్తితో శిల్పకళపై మక్కువ పెంచుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో డిప్లొమా ఇన్ కల్చరల్ పట్టా పొందిన యాదగిరి అదే కళాశాలలో కల్చరల్ విభాగం ఆచార్యుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. 1969లో తాను యువకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో తన మిత్రుడు వెంకటేశ్వరుడు తుపాకీ తూటాలకు బలైపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యాదగిరి ఆ సంఘటనకు సజీవ రూపమిచ్చారు. తన స్నేహితుడి ప్రాణాలు తీసిన ఆ సంఘటననే ప్రేరణగా తీసుకుని అమరుల స్తూపాన్ని చెక్కారు. ఇది తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్ చేసినందుకు, మళ్ళా తెలంగాణ మెమోరియల్కు పద్మశ్రీ రావడము, తెలంగాణ కొరకు పాటుపడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఈ అవార్డు నేను అంకితం చేస్తూ ఉన్నాను. అందుకొరకు ఇది చాలా సంతోషమైన విషయం. మళ్ళీ నాకు ఈ శిల్పకళకు గుర్తింపు వచ్చినట్టుగా భావిస్తున్నాను. ఒక ఆధునిక శిల్పానికి అవార్డు వచ్చినట్టుగా భావిస్తున్నాను. ఓల్డ్ సిటీ నుంచి వచ్చినందుకు, ఓల్డ్ సిటీ వాళ్ళకు వచ్చినందుకు భావిస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణకు ఈ అవార్డు వచ్చినట్టుగా నా మనసు నుంచి అంతరాయంగా భావిస్తూ ఉన్నాను. యాదగిరి శిల్పకళకు దేశ విదేశాల యూనివర్సిటీలు, సంస్థలు ఎన్నో సత్కారాలు చేశాయి. ఇలా ఓ సామాన్య కళాకారుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఎక్కా యాదగిరి అసమాన శిల్పకళా ప్రతిభను కేంద్రం గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం ఎంతో ముదావహం. ఒక్క యాదగిరే కాదు, టెలికాం రంగంలో అసమాన ప్రతిభ కనబరిచిన వ్యక్తి త్రిపురనేని హనుమాన్ చౌదరికి కూడా ఈసారి పద్మ అవార్డు వరించింది. విజయవాడలో జన్మించిన హనుమాన్ చౌదరి జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేసి గుజరాత్లో టెలికాం రంగంలో మేనేజర్గా తన కెరియర్ ప్రారంభించారు. టెలికాం రంగంలో అత్యున్నత సేవలందించారు. ఏపీ టెలికాం చైర్మన్ గా పనిచేశారు. ఈ కెరియర్ కాకుండా కూడా వీటిలో ఎన్నో కొత్త విషయాలను కనిపెట్టి, మొట్టమొదటిగా నా ఉద్దేశం ఏమిటంటే, నేను ప్రజలకు సేవకుణ్ణి, అంతేగాని అధికారిని కాదు. టెలికమ్యూనికేషన్స్, టెలిఫోన్ సర్వీసెస్లో అన్నీ కూడాను సర్వీస్ ఇవ్వాలి ముందు, దాని తర్వాత వారి సంతృప్తి, గ్రాహకుల యొక్క సంతృప్తి మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో డీరైల్ అయిపోయి పెద్ద యాక్సిడెంట్ సంభవించింది. అది అర్ధరాత్రి. అప్పుడు ఏం చేయాలి? వెంటనే నేను ఎవరినో లేపి 7 కిలోమీటర్ల వైర్లు లాగించి చెట్ల మీద నుంచి, వాటి మీద నుంచి కూడాను టెలిఫోన్లు అక్కడ పెట్టి, ఇష్టం వచ్చిన వాళ్ళకి టెలిఫోన్ చేసుకోండి, డబ్బిస్తే ఇచ్చారు, లేకపోతే అయిపోయింది అన్నాను. ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే మా డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళంతా కూడా ఏమిటి ఇలా చేస్తున్నారు అంటే, అహర్నిశం సేవామహే, ప్రజలకు కావాల్సిన సేవలన్నీ కూడా అందించాలి, అంతేకాని రూల్స్ తర్వాత ముందు సేవ అని మొట్టమొదటి నుంచి కూడా నా ఉద్దేశం అన్నమాట. వీరితో పాటు యునానీ వైద్య రంగంలో విశేష సేవలందించిన హైదరాబాదీ వైద్యులు డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ వాహిద్ను కూడా కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. యునానీ రంగంలో అసమాన సేవలందించడమే కాకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒల్లి వ్యాధి నియంత్రణకు సక్సెస్ఫుల్ ఫార్ములాను రూపొందించారు వాహిద్. I'm very happy. Thank you. చాలా సంతోషంగా ఉన్నాయి. I'm thankful to the government of India మా వర్క్ రికగ్నైజ్ చేసిన. నేను యునానీ మెడిసిన్లా రీసెర్చ్ చేస్తున్నాం. ज़्यादा చాలా వర్క్ డెర్మటాలజీలా ఉన్నాయి, స్కిన్ డిజీజెస్లా, విట్లిగోలో చేస్తున్నాం, తెల్ల మచ్చల బుల్లిలా. అండ్ యూనో ఇప్పుడు వరల్డ్ 1% ఆఫ్ ది పాపులేషన్ అండ్ 3 to 4% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్లో బుల్లి ఉన్నాయి. అండ్ ఇది యంగ్ పాపులేషన్ చాలా ఎక్కువ వస్తుంది. అందుకోసం ఒకసారి వచ్చిన తర్వాత సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఎందుకంటే ఇది అయిన తర్వాత పెళ్లి జరగాలి చాలా కష్టం, ఫస్ట్ లైన్ జాబ్స్లో జాబ్ దొరకాలి చాలా కష్టం, వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాలి, ఇంకా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అక్రాస్ ది సిస్టమ్స్, అక్రాస్ ది వరల్డ్ లేదు. సో యునానీ మెడిసిన్లో రీసెర్చ్ చేసి చాలా స్టబన్ డిజీజ్ లైక్ విట్లిగో, డెర్మటాలజీ డిజార్డర్లో చేసిన నాకు చాలా సంతోషం ఉన్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యునానీ వైద్యంలో పట్టభద్రుడైన వాహిద్ ఆపై దేశవ్యాప్తంగానే కాదు లాస్ ఏంజల్స్ వంటి చోట్ల ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో సేవలందించారు. ముఖ్యంగా న్యూఢిల్లీ ఎయిమ్స్ లో కూడా ఎన్నో సేవలందించారు. ఇలాంటి ఒక యునానీ వైద్యుడి సేవను కేంద్రం సముచిత రీతిలో గుర్తించి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల ఆ రంగంలో ఇతర ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు విజయవాడకు చెందిన మాంటిసోరీ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు డాక్టర్ వి కోటేశ్వరమ్మకు కూడా పద్మశ్రీ పురస్కారం వరించింది. తొలినాళ్లలో ఓ సైన్స్ టీచర్ గా విద్యారంగంలో అడుగుపెట్టిన కోటేశ్వరమ్మ ఆపై ఎన్నో కాలేజీలు స్థాపించారు. 90 ఏళ్ల వయసులో కూడా మాంటిసోరీ సంస్థకు కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. ప్రతి ఏటా ఒకరిద్దరు తెలుగు వాళ్లను మాత్రమే వరించే పద్మశ్రీ ఈసారి ఎక్కువ మందిని వరించడమే కాదు, ఈ అవార్డులు వచ్చిన వాళ్లు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నవాళ్లే. అందులో కూడా దాదాపుగా అందరూ ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా తమ రంగంలో నిస్వార్థంగా సేవలందించిన వాళ్లే. వెల్కమ్ బ్యాక్. ఈ ఏడాది పద్మ పురస్కారాలన్నీ అజ్ఞాత రత్నాలకే ఎక్కువగా దక్కాయి. ఇంకా చెప్పాలంటే ఇటీవలి కాలంలో ఇంత స్థాయిలో సామాన్యుల సేవా తత్పరతను ఇంతలా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దాఖలాలు లేవు. ఈసారి 75 మందికి పద్మశ్రీ పురస్కారం లభిస్తే అందులో దాదాపుగా 35 మంది తామున్న స్థానిక ప్రాంతాలకు మాత్రమే తెలిసిన వాళ్లు. కానీ నిస్వార్థంగా వాళ్లు చేసిన సేవకు ప్రభుత్వం ఇలా పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఇలా సామాన్యుడికి పట్టం కట్టడం ద్వారా పౌర పురస్కారాల ఔన్నత్యాన్ని కూడా ద్విగుణీకృతం చేసింది. సేవ అనేది ఎవరో చెప్తే మనలో పుట్టే ఆలోచన కాదు, పొరుగువాడి కష్టం నుంచి, సామాజిక స్పృహ నుంచి పుట్టేది. అలా స్వచ్ఛందంగా తమ జీవితాన్ని ఓ రంగానికి అంకితం చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఆణిముత్యాలు కాలంతో పాటు అంతరించిపోకుండా మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలంటే వారి సేవకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రభుత్వాలు ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారాల ఉద్దేశం ఇదే. అయితే గతంలో కేవలం రాజకీయ సిఫార్సుల మీదే ఈ అవార్డులు ఇచ్చేవారన్న విమర్శలు ఉండేవి. కానీ ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో ప్రపంచానికి తెలియని వాళ్ల పేర్లే ఎక్కువగా ఉండటం నిజంగా ఈ అవార్డుల ఔన్నత్యాన్నే పెంచుతోంది. దాటినా ఇప్పటికీ అంతే వేగంగా బరిలోకి దిగి ప్రత్యర్థులను నేల వర్కర్లుగా చేస్తుండడాన్ని తట్టుకోలేకపోయిన అనురాధ ప్రాణాలకు తెగించి వారి దుర్మార్గాలను ఎదిరించింది. వారి బారిన పడిన అమ్మాయిలను విడిపించి మైత్రి నేపాల్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి వారికి పునరుజ్జీవమిచ్చింది. ఇలా నేపాల్ వ్యాప్తంగా వేలాది మంది బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్న అనురాధ కొయిరాలా సేవా స్ఫూర్తిని భారత ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం. ఇక బీహార్ కి చెందిన బుధాదేవి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ మధుబని పెయింటింగ్స్ అంటే చాలా ఫేమస్. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి బీహార్ లో గ్రామాల్లో పురాతన గోడల మీద ఉన్న మధుబని చిత్రాలకు కొత్త రూపమిచ్చి విశ్వవ్యాపితం చేసిన బుధాదేవిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం అంటే ఈ కళకు పునరుజ్జీవమిచ్చినట్లే. వీరితో పాటు 70 ఏళ్లుగా లక్షలాది మందికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్న మధ్యప్రదేశ్ వైద్యురాలు భక్తి యాదవ్ కి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. దశాబ్దాలుగా దీదీగా వేలాది మందికి ప్రాణం పోసిన భక్తి యాదవ్ సేవలకు ఇన్నేళ్లకు గుర్తింపు దక్కింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో సుదూర గ్రామాల్లో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేలా అత్యంత తక్కువ ఖర్చుతో బ్రిడ్జీలు నిర్మించిన 66 ఏళ్ల గిరీష్ భరద్వాజ్ కి కూడా పద్మశ్రీ పురస్కారం అందించారు. ఇలా ఎన్నో బ్రిడ్జిలు నిర్మించి సేతు బంధుగా పేరు తెచ్చుకున్న గిరీష్ వందలాది గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించారు. పారాలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శనతో భారత్ కి స్వర్ణ పతకం సాధించిన తంగవేలుకి పద్మశ్రీ ప్రకటించారు. జిమ్నాస్ట్ విభాగంలో భారత్ పేరును తొలిసారి రాసిన దీపా కర్మాకర్ కి కూడా పద్మశ్రీ ప్రకటించారు. ఇక వీరితో పాటు అంధుల క్రికెటర్ శేఖర్ నాయక్ కి కూడా పద్మశ్రీ ప్రకటించడం గొప్ప విషయమే. కర్ణాటకలో పుట్టిన శేఖర్ చిన్ననాడే ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయినా క్రికెట్లో మాత్రం మిన్నగా రాణిస్తూ వచ్చాడు. అంధుల T20 ఫైనల్లో పాకిస్తాన్ మీద భారత్ నిజానికి ఈసారి పద్మ అవార్డులు సామాన్యుడికి ఇచ్చిన గౌరవంలా ఉన్నాయి.
ఇలాగే ప్రతిసారి సామాన్యుడిని గుర్తించి సామాన్యుడికి పట్టం కడితే అది ఈ పౌర పురస్కారాల ఔన్నత్యాన్ని కూడా ఇనుమడింపచేస్తుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.